అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. 1. 2, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరుస్తాను. 2. 3, అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. 3. 4, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. 5, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. 6, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను. 7, నా రక్షణ అతనికి చూపిస్తాను. 1, అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. తప్పించడం. మనం అంటాం కదా, అరే నేను చాలా తప్పించబడ్డాను, లేదా ఈరోజు చచ్చిపోయేవాడిని అని అంటాం. ప్రతి విషయంలో కూడా తప్పించబడము అనేది మన జీవితాల్లో జరుగుతూ ఉంది. కాపాడబడడం. అతడు నన్ను ప్రేమించుచూ ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతనిని నేను తప్పిస్తాను. ఆ మాట మీరు చెప్పుకోండి. ఇలా పెట్టుకుని చెప్పుకోండి. ధైర్యం ఉందా? అలా కాదు. నేను దేవునిని ప్రేమిస్తున్నాను గనుక దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. పెట్టండి. ధైర్యం సరిపోవట్లేదు. మరి పెట్టరే. చూస్తున్నాడు దేవుడు, జాగ్రత్త. నేను దేవునిని ప్రేమిస్తున్నాను గనుక తప్పిస్తున్నాడు. ఓకే. ప్రేమించడం కష్టమా? ప్రేమించబడడం కష్టమా? మళ్ళా చెప్తున్నా, ప్రేమించడం సులువా? ప్రేమించబడడం సులువా? అమ్మా అమ్మా ప్రేమించడం సులువా? ప్రేమించబడము సులువా? ప్రేమించడమే. అంతేనంటారా? ప్రేమించడమే కష్టమేనా? వెరీ గుడ్. శాంతంగా ప్రేమించబడమే కష్టం. ఇంకా దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తున్నారు? చెయ్యొద్దండి. దేవుణ్ణి నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు. వెరీ గుడ్. ఇంకా కొంతమంది చేతుల్లో యేసయ్య ప్రేమిస్తలేదు. మనం యేసయ్యను ప్రేమించేవాళ్ళు. ఓకే. ఇంకొక ప్రశ్న, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అన్నవాళ్ళు. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించకపోయినా లోకస్తులు బ్రతికే ఉన్నారు. దుష్టుడు బ్రతికే ఉన్నాడు. పాపాత్ముడు బ్రతికే ఉన్నాడు. లోకానుసారంగా తిరిగేవాడు బ్రతికే, వాడు దేవుణ్ణి ప్రేమించట్లే. దేవుడు ఏమంటాడు కదా, యేసయ్యని అందరూ ప్రేమిస్తాడు, అందరూ ప్రేమిస్తారు. తాగుబోతు కూడా యేసయ్యని నేను ప్రేమిస్తాను, నా హృదయంలో యేసయ్య ఉన్నాడు అంటాడు. కానీ యేసయ్య మనలను నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన ఎందుకు అన్నాడు తెలుసా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా, నీ పేరట దయ్యాన్ని వెళ్ళగొట్టాం, కొత్త భాషలు మాట్లాడడం, ప్రవచించాము, అద్భుతాలు చేశాము, గొప్ప గొప్ప కార్యాలు నీ నామములోనే చేశాం కదయ్యా, ఏంటి అని అంటే మీరెవరో తెలియదు నాకు, వెళ్ళిపోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య మనలను ప్రేమిస్తున్నాడా? అప్పుడు తెలుస్తుంది తీర్పులో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సీఎం గారు జగన్ గారు ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? మా స్టీఫెన్ గారు కూడా తెలుసు. అమ్మఒడి వేస్తానని నాకు అంటాడు కదా. సీఎం గారు జగన్ గారు ఎవరికి తెలీదా? అందరికీ తెలుసు. నేను హైదరాబాద్ వెళ్ళి అమరావతికి వెళ్ళి జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి, నేను
అని సెక్యూరిటీతో నేను చెప్పినప్పుడు మీరెవరు అని అంటే, నేను పలానా పాస్టర్ గారిని అండి, నా పేరు డేవిడ్ రాజ్ అండి, జగన్ గారు నాకు తెలిసి అని అంటే, వాళ్ళు ఏమంటారు, జగన్ నువ్వు కాదు బాబు, మొత్తం రాష్ట్రంలో వాళ్ళందరూ. నువ్వెవరు, నీకేమన్నా రమ్మన్నాడు ఆయన, ఏమైనా నీకు అవకాశం ఇచ్చాడా మీతో మాట్లాడతానని? అబ్బా అదేమో నాకు తెలిసండి, నేను నన్ను పంపించండి అంటే పంపిస్తాడా? అదే నేను ఆయనకు తెలుసు అనుకు బాగా, డేవిడ్ రాజ్ పాస్టర్ గారిని నా దగ్గర పంపించండి అంటాడు. అంటే యేసయ్యకు మనం తెలీదా అని అంటే అందరూ తెలుసు ఆయనకి. ప్రతి లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు తెలుసు, ప్రతి ఒక్కరూ తెలుసు. అయితే యేసయ్యను మనం ప్రేమించడం, యేసయ్య మనలను ప్రేమించడం, ఆయన ఈ లోకానికి వచ్చి అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణత్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం. పాపి కొరకు చనిపోయాడు, నీతిమంతుడి కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ప్రాణత్యాగాన్ని చేశాడు. అయితే ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనమందరము పవిత్రులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ఎవడు నీతిమంతుడు లేడు ఒక్కడును, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అని వాక్యం చెప్తారు. కాబట్టి ఆయనను మనం ప్రేమిస్తున్నాం. భక్తుడు చెబుతున్నాడు ధైర్యంగా, ఏమని? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు చెప్పాలి? ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? మరలా చదవండి ఆ వాక్యాన్ని. ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని. ఎవరంటున్నారు ఈ మాట? మరి చెప్పరే. దేవుడు అంటున్నాడు. ఏమని? డేవిడ్ రాజు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక కరోనా నుంచి నేను తప్పించాను అన్నాడు ఆయన. లక్ష్మి నన్ను ప్రేమించింది గనుక ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, బంధించబడిన రూములో నుంచి బయటికి తీసుకొచ్చి ఆంధ్రాకి తీసుకొచ్చి అని అంటున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అయితే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయనను మనం ప్రేమిస్తున్నాం. ఏదొక్క రీతిగా దేవుడు మన విషయములో ఆయన కార్యము చేయడానికి, ఆయన చిత్తాన్ని మన విషయంలో నెరవేర్చడానికి ఎలాగైనా సరే ఆయనను ప్రేమించేటట్లుగా దేవుడు ఆయన చేస్తున్నాడు మనల్ని. అది మన గొప్ప కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాగ ప్రార్థించాలో నీకు తెలియదు, కానీ ఆత్మే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. శ్రమలో నుంచి తప్పిస్తాడు, ఆపదలో నుంచి తప్పిస్తాడు, కష్టంలో నుంచి తప్పిస్తాడు, భయంకరమైన పరిస్థితి నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. తప్పించడమే కాదు, ఆయన కాపుదలిచ్చి ఆయన కృపను అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయనను మనం ప్రేమించాలి. ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. రెండవది, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరుస్తాను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరుస్తాను. ఎవరు ఆయన నామాన్ని ఎరిగారు? చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఒక వ్యక్తి గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు జీవితం చిన్ననాటి నుండి కలలు కనేవాడు. కలల్ని అన్నలకు చెప్పేవాడు, తండ్రికి చెప్పేవాడు, తల్లికి చెప్పేవాడు. ఇలాగ చెబుతూ ఉంటే ఆ కలలు వింటున్నటువంటి వాళ్ళకి, అన్నయ్యలకి మహా కోపం వచ్చేది. వీడికే కళ్ళు వస్తున్నాయి, ఇంకెవడికి వస్తలేదా అనని అసూయపడేవారు. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఒకరోజు కల వచ్చింది. ఆ కల్లో 11 పనులు లేచి నిలబడి, 11 పనులు సాష్టాంగపడి లేచి నిలబడినటువంటి ఈ పన మీద యోసేపుకి సాష్టాంగపడుతున్నాయట. ఇట్లా కొన్ని కలలు కన్నాడు. తన జీవితంలో అనుకుంటున్నాడు, దేవుడు ఎలాగైనా నన్ను స్థిరపరుస్తాడు, ఎలాగైనా నన్ను వర్ధిల్ల చేస్తాడు, ఎలాగైనా దీవిస్తాడు నన్ను అనని. పిల్లరా, ఈ కళ భావాన్ని అన్నలకి చెప్పేవాడు, కళ చెప్పేవాడు, తండ్రి కూడా మందలించాడు చాలాసార్లు. ఏంటి ఇది, మేమందరం నీకు నమస్కారం చేస్తామా? సూర్య చంద్రుడు నక్షత్రాలు నీకు నమస్కారం చేస్తారా? ఇట్లాగ తిడుతూ ఉండేవాడు.
కానీ దేవుడు తినని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ముందుగానే ప్రణాళికను సిద్ధపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి కూడా ఊరికనే పుట్టలేదు భూమి మీద. ఏ వ్యక్తి కూడా భూమి మీద ఊరికనే జన్మించలేదు. ఒక వ్యక్తి, ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారంగానే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు యాక్టర్ అవ్వవు, డాక్టర్ అవ్వవు, కండక్టర్ అవ్వవు, ఏదైనా అవ్వు, పాస్టర్ అవ్వవు. ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నిన్ను ఉంచాడు అని అంటే నువ్వెన్ని తిరిగినా ఆ ప్రణాళిక కొరకు మాత్రమే దేవుడు నిన్ను తీసుకొచ్చి స్థిరపరుస్తాడు, అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈలోగా మనం వెతుక్కుంటూ ఉంటాం. దేవుడు అనుకున్నాడు అని అంటే, ఆయన కార్యము స్థిరపరచాలి అనుకున్నాడంటే అది ఎవడో ఆపలేడండి. దేవునికి స్తోత్ర. ఎవడో ఆపజాలడంతే. ఆయన అనుకున్నాడు, ఆయన తలుపు వేసాడు అని అంటే తలుపు తీయడానికి ఎవడికి ధైర్యము సరిపోదు. ఒకవేళ ఆయన తలుపు తెరిచేయడానికి అనుకో ఆశీర్వాదపు తలుపుని, అది ఎవడు వేయలేడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. ప్రయత్నం చేసిన ప్రయత్నాలన్నీ కదా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరుస్తాను. యోసేపు జీవితంలో అన్ని నష్టాలే, అన్ని ఆపదలే. పొగుడుతారేమో అనుకున్నారు అన్నలు. యోసేపుని చాలా గౌరవిస్తారేమో అని అనుకున్నాడు. కానీ దానికి బదులుగా అమ్మబడ్డాడు, గోతులో తొయ్యబడ్డాడు, బట్టలు తీయబడ్డాడు, బానిసైపోయాడు. చివరికి పొతిఫర్ భార్యను సాతానుడు ప్రేరేపించి ఇతనితో పాపం చేయాలని ప్రేరేపిస్తే అది కూడా ఒప్పుకోక జీవితంలో ఇక భయంకరమైన పరిస్థితికి వచ్చేసి చెరలోకి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. కలలేమైపోయినాయి? తాను కనినటువంటి కలభావం ఏమైపోయింది? దేవుడిచ్చిన దర్శనమే ఏమైపోయింది? ఏంటి ప్రభువా అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. దీని వెనక దేవుడు ఏదో దాచాడంతే. ఆమేన్. శ్రమ అనుభవిస్తున్నావేమో, కష్టాన్ని అనుభవిస్తున్నావేమో, దుఃఖాన్ని అనుభవిస్తున్నావేమో, నిందలు అనుభవిస్తున్నావేమో, నీ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితి కలిగి అరే ఎందుకు వచ్చిన బ్రతుకిది, ఎందుకు వచ్చిన జీవితం అదని జీవితం పట్ల విరక్తి కలిగి ఉన్నావేమో. దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రతిదీ దేవుని చిత్తము కొరకు ఏదైనా దాచిపెడతాడు దేవుడు, అంతే. కీడు వెనుక దేవుడు మేలును తప్పక ఉంచుతాడు. చీకటి తర్వాత వెలుగు ఏ విధంగా వస్తుందో నీ జీవితంలో కూడా ఆ వెలుగును చూచేటట్లుగా దేవుడు చేస్తాడంతే. నిజంగా తను అనుకున్నది నేను బ్రతుకుతానంటావా అనని నిజమే. ఎందుకంటే నాకైతే ఆమె సాక్ష్యం చెప్తుంటే ఆ రూమ్లోకి నేను వెళ్ళిపోయానండి. నేను చెప్తున్నాను వాస్తవం. ఆ రూమ్లోకి నేను వెళ్ళిపోయాను. అంటే ఒక రూములో బంధించి మందులు లేకుండా ఇక పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు తన చేతిని పట్టుకున్నాడంతే. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ కూటం పాస్టర్ గారిని పిలుచుకుని డబ్బులు ఎక్కువై కాదు వాళ్ళకి. దేవుడు ఇంత మేలు చేశాడు. ఎలాగో మంచి కూటం పెట్టుకుందాం అంటే చెయ్యరు కదా. అయినా దేవునికి మహిమ, అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏది ఏమైనా దేవునికి మహిమ. ప్రియులగా ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? యోసేపు జీవితం చెరకు వెళ్ళిపోయిన, చెరలో బందీగా బాధపడుతున్న దేవుని ప్రణాళిక మాత్రం యోసేపు జీవితంలో తప్పిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టిందేమో తన జీవితం. ఎప్పుడైతే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, పానదాయకుడికి చెప్తున్నాడు, ఒరే నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఈ చెర నుండి నన్ను విడిపించవా? మర్చిపోయాడు. మర్చిపోయేటట్లుగా దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం. మీకు తర్వాత చదవండి ఆదికాండం 40 అధ్యాయంలో. మర్చిపోయేటట్లుగా దేవుడే చేశాడు. చివరికి ఇతడు జ్ఞాపకం చేసుకుంటే, పానదాయకుడు జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికో బయటకు వచ్చి మామూలుగా ఉండేదేమో పరిస్థితి. యోసేపును చెర నుండి విడిపించడానికి ఫరోకు నిద్ర పట్టకుండా చేసి కల తెచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, యోసేపును చెర నుండి విడిపించడము కొరకై ఫరోకు కల తెచ్చి నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. అది మన దేవునికున్న సత్తా. ఆమేన్.
పానదాయకుడి మాట, ఆ యోసేపు మాట పానదాయకుడిని, యోసేపును విడిపించగలిగితే యోసేపు జీవితం ఐగుప్తు దేశములో ప్రధానిగా మార్చబడేవాడు కాదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ విషయంలో, దేవునికి ఒక చిత్తం ఉంది నీ విషయంలో. అది గుర్తెరిగితే అద్భుతం చూస్తావు అంతే. ఈలోగా ఈ మధ్యలోనే ఆటలాడదామంటే కుదరదు నీ జీవితంలో. అప్పుడు దాకా దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తీసుకొచ్చారు, శుభ్రంగా గడ్డం గీయించి క్షౌరం చేయించి పట్టు వస్త్రాలు వేసి గుర్రం మీద తీసుకొస్తున్నారు. దేవునికి స్తోత్ర. రాజు పరో అంటున్నాడు కదా, నాకు కలిగినదంతటిలో నా కుటుంబం, భార్య తప్ప అన్ని ఇతనికి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్ర. రాజు ఉంగరం పెట్టాడండి, సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. అది దేవుని ప్రణాళిక. శ్రమ వచ్చిందని కలవరపడిపోకు, ఇబ్బంది కలిగిందని కలవరపడిపోకు, నష్టం కలిగిందని ఇబ్బంది, జీవితంలో ఏదో పోయినట్లుగా అనిపించి నీ జీవితంలో ఏదేదో ప్రయత్నం చెయ్యొద్దు. ఇది దేవుని చిత్తమేమో నన్ను బలపరచడానికి, ఇది దేవుని చిత్తమేమో నన్ను ఇంకా అందలమెక్కించడానికి, ఇది దేవుని చిత్తమేమో నన్ను ఉన్నతంగా మార్చడానికి. శ్రమలో కలవరపడకు, ఓపిక కలిగుండు, ఓర్పు కలిగుండు. ఆ ఓర్పే దేవుడు చూస్తాడు, ఆ సహనమే దేవుడు చూస్తాడు, ఆ పరిస్థితిని దేవుడు చూసి నిన్ను ఒక ఉన్నతంగా మార్చేస్తాడు అంతే. ఎవరైతే నిన్ను ఏలెత్తి చూపారో, ఎవరి ఎదుటైతే నువ్వు తలదించుకున్నావో, ఎవరి ఎదుటైతే సిగ్గుపడ్డావో వాళ్ళ ఎదుటి నా దేవుడు తల ఎత్తబోతున్నాడు. ఆమె రాత్రి పిల్లరా, యోసేపు జీవితం ఐగుప్తు దేశంలో ఉన్నతంగా మారిపోయింది. ఏ అన్నలైతే అమ్మేశారో, ఏ అన్నలైతే త్రోసివేశారో, ఏ అన్నలైతే ఏలన చేశారో, ఏ అన్నలైతే నవ్వారో వాళ్ళ యోసేపు కాళ్ళు పట్టుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కృంగిపోకు. దేవుడు తప్పక నిన్ను బలపరుస్తాడు, తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పక తన కృపను చూపిస్తాడు. పిల్లలు గమనించాలి, యాకోబు ఏడుస్తున్నాడు కొడుకు కొరకు. కానీ దేవుడు మాత్రం యోసేపుని విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? యోసేపు దేవునిని ఘనపరిచాడు. యోసేపు దేవుని నామాన్ని ఎరిగినవాడు. దేవునికి స్తోత్ర. మూడవది, అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. గుడ్డివాడు దేవునికి మొరపెడుతున్నాడు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడు నన్ను కరుణించు మొరపెడుతున్నాడు. అందరూ అంటున్నారు, ఊరుకో, సద్దనిచ్చారు, మాట్లాడకుండా చేయాలనుకున్నారు. కానీ ఎవరి మాట పట్టించుకోలేదు, ఎవరి మాట వినలేదు. యేసయ్య నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించు బిగ్గరగా కేకలేశాడండి. అనచాల నోర్ము చేతను ఒక్కొక్కడు వచ్చే అగా అని కదా. వాళ్ళ ఇబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. అరవడం ప్రారంభించాడు. ఆ కేక విని యేసయ్య నిలిచాడంతే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అతడు మొర్ర పెట్టగా ఉత్తరం ఇస్తాడు. ఎందుకు కేకలేస్తున్నావు బాబు? ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు అనంటే, అయ్యా నాకు కళ్ళెవ్వా. విన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు అన్నాడు, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోతే గుడ్డివాడి కేకకి సృష్టికర్త ఆగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి నీ కేక వినడా దేవుడు? ఈ రాత్రి నీ మొర వినడా దేవుడు? ఈ రాత్రి నీ ప్రార్థన వినడా దేవుడు? ఈ రాత్రి నీ కన్నీళ్లు చూడడా దేవుడు? వీళ్ళని గమనించాలి. నీ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి కూడా ఆయన అద్భుతమైనటువంటి కృపను ఇవ్వగలిగిన వాడు. ఒకటి, ప్రేమించి తప్పిస్తాడు. 2, గనపరిస్తే 2 ఆయన నామాన్ని ఎరిగితే కనపరుస్తాడు. 3, ఆయనకి మొర్ర పెడితే ఉత్తరం ఇస్తాడు. 4, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నేను మీకు త్వరగా చెప్పేస్తున్నాను. శ్రమలో, యోనా జీవితంలో
శ్రమ, భయంకరమైన పరిస్థితి, వాడ ఇక మునిగిపోయే స్థితికి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల మధ్యలో యోనా దేవునికి ప్రార్థించవలసింది పోయి యోనా నిద్రపోతా ఉన్నాడు. శ్రమ ఎవరికి వచ్చింది? వాడలో ఉన్న వాళ్ళకి వచ్చింది, యోనాను బట్టి. ఈ రాత్రి నిన్ను బట్టి నీ కుటుంబానికి శ్రమ వస్తుందేమో. ఈ రాత్రి నిన్ను బట్టి నీ కుటుంబానికి నెమ్మది లేకుండా పోతుందేమో. ఈ రాత్రి నిన్ను బట్టి నీ కుటుంబానికి దుఃఖం కలుగుతుందేమో. ఈ రాత్రి నిన్ను బట్టి నీ కుటుంబం నడివొడ్డున పడుతుందేమో. పిల్లరా, యోనాను బట్టి తుఫాన్ వచ్చింది వాడలోకి. ఎంత శతవిధాల ప్రయత్నం చేసినా వల్ల కాలేదు. ఆ వాడేదో తెలుసా? కుటుంబం. ఆ వాడేదో తెలుసా? కుటుంబం. ఆ వాడ నాయకుడు ఎవరో తెలుసా? యజమాని. కుటుంబము అనే నావలో, కుటుంబము అనే వాడలో తుఫాను రేగుతుందేమో. ఆ తుఫానులన్నిటినీ సత్తనిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనాను రక్షించాలని ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేదు. శుభ్రంగా యోనాని సముద్రంలోకి ఇసిరాక వాడలో వస్తున్న తుఫాను ఆగిపోయిందంటే దేవునికి స్తోత్ర. కానీ యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. శ్రమ, భయంకరమైన శ్రమ. ఈ రాత్రి నీ కుటుంబము అనే తుఫాను, ఆ కుటుంబము అనే వాడలోనికి తుఫాను చెలరేగిందేమో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ తుఫానులన్నిటినీ దేవుడు సద్దాంచబోతున్నాడు. ఆ కుటుంబాన్ని రేగిన తుఫానులన్నిటినీ దేవుడు నిమ్మలపరచబోతున్నాడు. 5, అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాను. గెరాసీనుల దేశములో దెయ్యాల చేత పీడింపబడుతూ సమాధుల్లో తిరుగుతున్న వ్యక్తిని దేవుడు, బట్టలు లేకుండా తిరుగుతున్న వ్యక్తిని విడిపించాడు దెయ్యాల నుండి. ఆ వ్యక్తిని బాగు చేశాడు. యేసయ్యతో పాటు ఆయన వెళ్తానికి ఇష్టపడితే యేసయ్య అంటాడు కదా, నాతో రావద్దు కానీ ఈ ప్రాంతంలో నువ్వు సాక్షిగా బ్రతుకు. అతడు ఏం చేశాడు తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో దెక్కఫోలియా ప్రాంతం అంతటా సువార్త ప్రకటించాడు. అంటే దెక్కఫోలియా అనే మాటకు 10 పట్టణముల కలయిక అని అర్థం. అతడు 10 పట్టణాలకు వెళ్ళి సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతనిని విడిపించి అందరూ వదిలేశారు. కుటుంబం అంతా వదిలేసింది. చివరికి దిక్కు తోచని పరిస్థితులలో. కానీ యేసయ్య మాత్రం విడిచిపెట్టలేదు. యేసయ్య మాత్రం వదిలిపెట్టలేదు. అతన్ని గొప్ప చేశాడు. ఈ రాత్రి నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు కాదన్నా నీ జీవితంలో ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఆయన 6వ విషయం, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరుస్తాను. లాజరు చనిపోయినప్పుడు మార్త అంటుంది కదా, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు. అప్పుడు యేసయ్య అంటారు, అమ్మా నువ్వు నమ్మితే, ఏంటది నమ్మితే అంటే జీవమును నేనే అని ప్రభు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపారు, ఆయన బ్రతికించాడు. దీర్ఘాయువును ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రాత్రి 7వది, నా రక్షణ అతనికి చూపిస్తాను. ఆయన రక్షిస్తాడు. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. కాబట్టి రాత్రి తప్పించబడే ఆ స్థితిలో మనం ఉన్నాం. మనకంటే గనులు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే ఉన్నతమైన వాళ్ళు ఈరోజు లేరు. మా మేనత్త వాళ్ళ అల్లుడు, చిన్నల్లుడు వైజాగ్ HPCLలో పనిచేస్తాడు. నెలకొచ్చి 4 లక్షల జీతం. పిల్లల భయంకరమైన కరోనాలో ఆయన చనిపోయాడు. 3 రోజులకి 12 లక్షలు ఖర్చు పెట్టారు, కానీ బ్రతకలేదు. ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చి 80,000. ప్రాణం నిలవలేదు. షుగర్ లేదు, BP లేదు,
చక్కగా ఉంటాడు. వాళ్ళకంటే మన గనులమనా? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమనా? వాళ్ళకంటే మనం ఉన్నతమైన వాళ్ళమనా? దేవుడు నీ పట్ల కృప చూపించి నిన్ను బ్రతికించాడు అనంటే మనం ఏదో నీకున్న బలాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి కాదు. అవునయ్యా, నీవు నన్ను కాపాడావు అంటే ఇది నీ కృప మాత్రమే, ఇది నీ కృప మాత్రమే. రాత్రి ఒక్క చిన్న ప్రార్థన చేద్దామా? అవునయ్యా,